ఈ రోజు అధికారంలో మీరున్నారు, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మీ మీద పడుతుంది. కాబట్టి మీరు అహంకారంతో కాకుండా అణకువతో మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఇలాగే అహంకారంతో ఉంటే మాత్రం ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టడం అనేది తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా తెలుసున్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. పేకేట్ ప్రసాద్ గారు, 2026 ఫిబ్రవరిలో భగవత్ సింగ్ మాన్ పంజాబ్ చీఫ్ మినిస్టర్, ఆయనకు డినై చేసింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. 2018లో గౌరవ మమతా బెనర్జీ గారికి పారిస్ తర్వాత చైనా పర్యటనకి డినై చేసింది. అరవింద్ కేజ్రీవాల్కి 2019లో వారికి డినై చేసింది. దానికి గల కారణాలని సహేతుకంగా వివరిస్తూ వారికి తెలియజేసింది, అయ్యా మీ ఇంటెన్షన్స్, మీ ఉద్దేశాలు, మీరు పేర్కొన్న అంశాలు, మీరు అక్కడ కలవబోతున్న వ్యక్తులు లేదా సంస్థలు, వాళ్ళ నేపథ్యం, వాళ్ళ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ, వీటన్నిటి మీద కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఇంటెలిజెన్స్కి వర్తమానం పంపిస్తాం. అవన్నీ బయటకు చెప్పే విషయాలు కావు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈయన వచ్చేసి నేనన్నా పాకిస్తాన్ ఫలానా ఆయన కలవాలని వెళ్తున్నానా, లేకపోతే మోడీ వెళ్తే లేని అభ్యంతరం అంటే పోలికేంటి? మోడీ వెళ్తున్న పర్పస్ ఏంటి? ఒక స్పెసిఫిక్గా ప్రధానమంత్రి చార్ట్ తయారయ్యేది 1.5 క్రితం తయారవుతుంది. ఆయన ఈరోజు ఉన్నారు అంటే 45 రోజుల క్రితం చార్ట్ తయారవుతుంది. ఎవరిని కలుస్తున్నారు, ఎజెండా పాయింట్స్ ఏంటి, ఏమేమి మాట్లాడాలి, టాకింగ్ పాయింట్స్, ఒకవేళ వివాదాస్పద అంశాలు ఉంటే వాటిని ఎలా స్పృశించాలని చెప్పేసి డెలిగేషన్ ఆఫ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు అక్కడ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సీనియర్ డిప్లొమాట్స్ అడ్వైస్ తీసుకుంటారు. ఇంత ఎక్సర్సైజ్ నడుస్తుంది. మీరు వెళ్ళి ఏకీ ట్రంప్ని నేను కలిసేస్తానంటే ఒకటి మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు ఈయనకి మోదీ గారికి అంటే సీఎంకి పిఎంకి ఏం పొంతన? అంటే ఈయన నువ్వు ఎక్కువ ఊహించేసుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక స్ట్రీట్ పేరు ట్రంప్ అని పెట్టేశాను, అందు గురించి నెక్స్ట్ రాహుల్ ఫర్ పిఎం కాదు రేవంత్ ఫర్ పిఎం అని ఈయన పిచ్చింగ్ చేస్తున్నాడా అని ఒక సందేహం వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్లు కాకుండా ఇంకా అడిషనల్లీ ఏంటంటే, అర్జున్ ముండా గారు అప్పుడు బీజేపీ సీఎం 2011లో వారికి డినై చేశారు. వాళ్ళ కాంగ్రెస్ సీఎంఏ తరుణ్ గొగోయ్ గారికి 2012లో డినై చేశారు. అంటే హై లెవెల్ మినిస్ట్రీ న్యూయార్క్ లో మీటింగ్ ఒకటి డినై చేశారు. సో అలా మనం చూసుకుంటూ వెళ్తే అండి, భగవంత్ మాన్ గారికి 3 సార్లు డినై చేశారు. 2024లో అయింది, 2026లో కూడా అయింది. నవంబర్ 25లో కూడా పినరాయి విజయన్ గారికి వారికి కూడా డినై చేశారు. ఎవ్వరు ఇంత పెద్ద రాద్ధాంతం చేయలేదు కదా. ఒకవేళ ఒకసారి ఏమవుతుందంటే, అఫీషియల్ కమ్యూనికేషన్స్ లో లోపాలు జరిగి ఉండొచ్చు, ఎన్నో కారణాలు ఉంటాయి, ఏదో ఒకటని చెప్పలేము. ఇంకోటి మనకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారము యాంటీ ఇండియన్ ఎవరైతే ఈ నెరేటివ్ ని డ్రైవ్ చేస్తున్నారో, వాళ్ళ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తున్నారో, వాళ్ళని వెళ్ళి కలుస్తున్నారు ఈయన అనేది అంటున్నారు. గవర్నమెంట్ ఇంకా మనకు అఫీషియల్ రీజన్ అక్కడి నుంచి రాలేదు, ఎందుకంటే కొన్ని క్లాజెస్ కూడా ఉంటాయి ఆ రీజన్స్ బయటకు చెప్పకపోవడానికి. కానీ దాన్ని ఏదో ఈ తెలంగాణకి వ్యతిరేకము, ఏదో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తుంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు, చూడలేకపోతున్నారు, ఇవన్నీ చెప్పడము జస్ట్ ఒక ఈ దారి మరలించే దాని మీద చూడొచ్చు. కానీ ఏదో నిజంగా అవుతోంది, ఏదో అన్యాయం చేస్తారంటే, తెలంగాణకి మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు కానివ్వండి, ఇచ్చిన డెవలప్మెంట్ వర్కులు కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల బహుశా ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. సో బుల్లెట్ ట్రైన్లకు కూడా ఇప్పుడు తెలంగాణ మనకి హైదరాబాద్ చుట్టూ ఉండే ప్రాంతాలు హబ్గా అవుతుంది. సో అందు గురించి ఏంటంటే విపరీతమైన డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మనకి ల్యాండ్ రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి తెలంగాణలో. సో ఆ కోణంలో చూడాలి. కానీ ఏదో ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి. పోనీ ఇప్పుడు ఆర్టికల్ 22కి మీరు అఫీషియల్స్ ని బ్లేమ్ చేశారు కదా, దీంట్లో కూడా ప్రొసీజర్ ల్యాప్స్ అని చెప్పి అఫీషియల్ ఎందుకు బ్లేమ్ చేయట్లేదు? అది ఇంకొక ద్వంద్వ వైఖరి ఇక్కడ. సో అందు గురించి సరే ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు, మేము కరెక్ట్ చేసుకుని మళ్ళీ అప్లై చేస్తా ఉంటే తప్పే ఉంది అక్కడ. కానీ ఇక్కడే వచ్చేసరికి ఏదో తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, తెలంగాణ ఆత్మాభిమానం ఇవన్నీ చూపించే ప్రయత్నంలో ఇది మనం చూడొచ్చండి. రైట్, థ్యాంక్ యూ పేకేట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ దుర్గాశ్యామ్ గారు అండ్ ఇంద్రనీల్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఒకటి ఇక్కడ గమనించాల్సిన, ముఖ్యమంత్రి గారి అమెరికా పర్యటన రద్దు వెనక ఉన్న కారణాలని కొన్ని మనం ఇక్కడ ప్రస్తావించగలం, కొన్ని ప్రస్తావించలేము. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ని ఈ రకంగా తీసుకోవడం అనేది చేసేసరికి నేషనల్ మీడియా ఎంబడే రాసిందే, అల్లప్పుడు 2018, 19, 2025, 26 అన్ని ఇన్సిడెంట్స్. ఈజ్ నాట్ ద ఫస్ట్ సీఎం టు బి డినైడ్ పర్మిషన్ ఫ్రమ్ MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇవాళ మరి ఏం సమాధానం చెబుతుంది ప్రభుత్వం? అండ్ ఆయన్ని అలా తప్పుదోవ పట్టించిన అధికార యంత్రాంగం ఏం సమాధానం చెబుతుంది?
అధికారులది తప్పు, మేము సారీ చెప్పేశాం కదా మీరెందుకు మురుగుతారని మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు జనాలకి ఏం సమాధానం చెప్తారు? 1162 అప్లికేషన్లు కాల్స్ మాత్రమే వచ్చాయట. పని చేస్తే కదా వచ్చేది, అది కూడా వాళ్ళు ఏదో వాళ్ళ పుణ్యం పుచ్చి ఆ కాల్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అది పనిచేయవు స్పష్టంగా. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది బాధితులు రోడ్డు మీదకి వచ్చి, అంటే 1 కోటి మంది ఉన్నారు వాస్తవంగా 22A విక్టిమ్స్. అందులో ఎంతమంది ఈ పోరాటంలో వాళ్ళు ప్రాణాలు వదిలేశారో, ఎంతమంది ఆసుపత్రులు పాలై మాట్లాడలేని పరిస్థితికి వచ్చారో, ఎంతమంది పిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయి బాధపడుతున్నారో, పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరి ప్రశ్నలు, వాళ్ళందరి ఆవేదన, వాళ్ళందరి రోదన మీకు మురుగుళ్లాగా కనిపిస్తుందా? జంజీ ఉంది, జంజీ ఇందాక త్వరగా శ్రీరామ్ గారు అన్నట్టు బయటకు వస్తుంది, మాట్లాడుతుంది. మిలియన్ మార్చ్ అప్పుడు 10 లక్షల మంది ట్యాంక్ బండ్ మీదకి వచ్చారు. రేపొద్దున ఈ 1 కోటి మంది అంటే 10 మిలియన్